సో హై అతిరథి ఇది మలయాళం మూవీ. అరే తెలుగు సినిమాలే చూస్తావా, వేరే సినిమాలు చూడవా అంటే నేను అన్ని సినిమాలు చూస్తా అని చెప్పుకోవడానికి నేను ఈ సినిమా రివ్యూ ఇస్తున్నాను. అండ్ ఇది నేను మలయాళంలోనే చూసాను. హానెస్ట్లీ థియేటర్లో నేను మా శివగాడు వెళ్తే మీ ఇద్దరం తప్ప మిగతా వాళ్ళంతా మలయాళం వాళ్ళే. ఒక్క ముక్క అర్థమైతే అడగండి వాళ్ళ భాష. కానీ సినిమా సబ్‌టైటిల్స్ ఉండడం వల్ల అర్థమైంది మాకు, అంతే. కొంచెం కొంచెం వచ్చు, ఇంకేం రాదు మలయాళం. అది కూడా సినిమాలు చూసి నా నాలెడ్జ్ బట్టే వచ్చు అన్నమాట. అండ్ అతిరథి నన్ను ఎందుకు లాగింది అని అంటే అటు సైడ్ రియా షిబు వల్ల అయితే కాదు, అంటే అది వేరే విషయం. బట్ మనకి ఇక్కడ బాసిల్ జోసెఫ్ ఉన్నారు అండ్ టొవినో థామస్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ అన్నమాట. సో ఎలా వచ్చింది. అండ్ వినీత్ శ్రీనివాసన్ గారు మనకి స్పెషల్ ఎంట్రీ, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నారన్నమాట మూవీలో. సో అందుకే ఎలా వచ్చింది, బాగుందా లేదా అని చూడడానికి థియేటర్కి వెళ్ళిపోయాను. ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దామంటే అప్పటికి అందరూ స్పాయిలర్స్ పెట్టేస్తారు. అబ్బా నాకు అది నచ్చదు తెలుసా. ఏదైనా మంచి సినిమా వచ్చింది అన్నప్పుడు ఎక్కువ స్పాయిలర్స్ వచ్చే ముందే థియేటర్లో చూసేయాలి. ఒకవేళ స్పాయిలర్స్ అని పెట్టిన తర్వాత సినిమా చూడబుద్ది కాదు. ఇక ఆ స్పాయిలర్స్ అని కాకుండా ఆ సినిమా మనకి ఆ ప్లాట్ ఉంటుంది కదా, ఆ ప్లాట్, ఆ మీమ్స్, ఆ సోషల్ మీడియాలో మొత్తం ఆ హైప్ అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు చూడాలనిపిస్తుంది ఆ మూవీ. నాట్ దిస్ మూవీ, ఏదైనా అంతే. ఏదైనా సినిమా బయట ట్రెండ్ అవుతుంది అని అంటే అది చాలా మందికి చూడబుద్ది కాదు. ఎందుకో నాకు అంతే. అరే ఇప్పుడు అంతా రుద్దుతున్నారు కాబట్టి చూడాలా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఎవరు రుద్దే ముందే చూస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది. నేను ఆ బ్యాచ్ అన్నమాట. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక కాలేజ్లో ఒక ఫ్రెషర్స్కి ఒక ఈవెంట్ ఉంటుంది కదా, అలాంటి ఒక ఈవెంట్ ఉంటుంది అన్నమాట వీళ్ళ దాంట్లో. ఆ ఈవెంట్ ఒకసారి ఒక ఇన్సిడెంట్ వల్ల అది ఆగిపోతుంది. కానీ ఎవ్రీబడి వాంటెడ్ దట్ ఈవెంట్. సో మన హీరో ఆ ఈవెంట్ని ఎలా తీసుకొచ్చాడు అండ్ అది ఏం జరిగింది అనేది ఆ మూవీ ప్లాట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద కాలేజ్ డ్రామా, అంతే. కాలేజ్ డ్రామా గురించి. అండ్ మీకు ఎక్కువ కూడా లాగ్ ఉండదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ టక్ 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 ఎగిరిపోతాయి అనమాట. అండ్ మూవీలో డ్రామా అనేది చాలా బాగుంటుంది. మరి అంత లాగ్ ఏమి ఉండదు, కానీ వాచబుల్ కొంచెం అలా వెళ్తూ ఉంటుంది. టొవినో థామస్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు ఇందులో, కానీ అంత యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకు. అండ్ బాసిల్ జోసెఫ్ గారు, రియా షిబు గారు చాలా బాగా చేశారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది తెలుసు, అంతే. చాలా బాగా చేశారు. అండ్ మన బాసిల్ జోసెఫ్ కూడా చాలా బాగా చేశారు. మిగతా క్వార్టర్స్ అందరూ ఎరగొట్టేశారు. టొవినో థామస్ గారిని కొంచెం బాగా యూజ్ చేసుకుంటే బాగుండవు అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి, ఆ కటౌట్కి అంత సింపుల్గా అనిపించలేదు నాకు. అండ్ వినీత్ శ్రీనివాసన్ గారి కోసం అంత హంగామా ఏంటి అని అనిపించింది నాకు. అంటే ఐఎమ్ నాట్ లోయింగ్ హిమ్, తక్కువ చేయాలని కాదు, కానీ ఇంకొంచెం పెద్ద యాక్టర్ని పెట్టుంటే ఇంకొంచెం బాగా మనకి కనిపించేదేమో అనిపించింది, అంతే, ఇంకేం కాదు. అండ్ ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ ఏ ట్రై, హాట్స్టార్కి వచ్చిన మోస్ట్లీ హాట్స్టార్ వస్తాయి మలయాళం సినిమాలన్నీ, ఆ ధైర్యంతో చెప్తున్నా. నెట్ఫ్లిక్స్ ఆర్ హాట్స్టార్ ఎక్కడికి వచ్చినా కూడా మీరు తెలుగులో వచ్చేస్తుంది ఓటీటీకి పక్కా. వచ్చిన తర్వాత మీరు తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి అయితే మీ దగ్గర మలయాళం థియేటర్స్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ మీట్ మల్లో పీపుల్, యూ కెన్ గో ఇట్ ఆన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ అనమాట, అంతే. ఐఎమ్ నాట్ డ్రాగింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. అంటే సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ అందరి వీడియో మా బాయ్.